మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో అందరికీ ప్రైజ్లాడు. చురుకైన పాదములు దేవుని సేవలోనే సువార్త వ్యాప్తిలో పరుగులు తీయాలి. సర్వ శరీరము ఆ అంతర్యామి సర్వంతర్యామి సేవలోనే కడతేరిపోవాలి. దేవుని పిల్లలమైన బాప్తిస్మం తీసుకుంటున్న ప్రతి ఒక్కరూ దేవునికి వేరుగా ఉండి నువ్వెంత పరుగు తీసినా అది వేస్టే. ఎందుకంటే మనం ఎప్పుడైతే బాప్తిస్మం తీసుకుంటామో అది ఖచ్చితంగా దేవునిలో బ్రతికి తీరాలి. అది అందుకే కదా మనము బాప్తిస్మం తీసుకుంటున్నాము. ఖచ్చితంగా కష్టమో నష్టమో బాధనో ఇబ్బందులో ఏడుపో దుఃఖమో ఏదేమైనప్పటికీ ఖచ్చితంగా దేవుడు చెప్పినట్టుగా నడిచి తీరాల్సిందే. అదే మనకు దిక్కు, ఎక్కడ దిక్కు లేదు. దిక్కని కాదు కానీ ఖచ్చితంగా మనము దేవునిలోనే నడిచి తీరాలన్నమాట. అదే మనకు దేవుడు హెచ్చరిస్తున్నాడు. బాప్తిస్మం తీసుకున్న వారు కూడా నడవలేక ఉంటారు. కాకపోతే నడిచే తీరాలి. ఎందుకంటే అందులో మనము ముందుకు గొయ్యి ఉంటుంది, వెనకకి గొయ్యి ఉంటుంది. అక్కడ వెళ్ళలేము, ఇక్కడ వెళ్ళలేము. కాబట్టి మనము మనకు అటు ఇటు పోకుండా మనకు బాప్తిస్మం తీసుకున్న వారికి చెప్తున్నాను. అంటే అందరూ మంచిగా ఉంటారు, ఎవరో ఇట్లా తెలియని వాళ్ళు ఉంటారు కదా, వారి కోసం చెప్తున్నాను అనమాట. ఖచ్చితంగా కష్టమవుతుంది అని అంటే ఎట్లయినా కష్టం ఉంటుంది, ఎట్లయినా దుఃఖాలు ఉంటాయి, కన్నీళ్ళు ఉంటాయి, బాధలు ఉంటాయి. అవి ఉంటాయని చెప్పేసి వాటిని ఎదుర్కోవాలి, వాటిని భరించుకోవాలి. ఉంటాయని ఈరోజు కష్టం వస్తే రేపు సంతోషం వస్తుంది, సంతోషం వచ్చిన మరుక్షణమే కష్టాలు వస్తాయి. కాబట్టి మనిషిని దుఃఖం తాకుతుంది, సంతోషాన్ని కూడా మనిషిని తాకుతుంది. కాబట్టి వీటిని మనం ఎదుర్కొంటూ పోవాలి. తప్పితే కష్టమవుతుంది కదా అని బ్రతికే కష్టమవుతుందా అని చెప్పేసి చెడ్డ ఆలోచనలకి వెళ్ళిపోకుండా మనము దేవునిలోనే బుద్ధిగా దేవుని వాక్యమే బైబిల్ చదువుకుంటూ ఉండాలని దేవుడు మనకు తెలియజేస్తున్నాడు అన్నమాట. అందరికీ ప్రైజ్ లార్డ్.